దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ లెక్కి మరి నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రైట్గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటు సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దబ్బన మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా ఇడిచిపెట్టను ఇది పద్ధతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము 10 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా అన్ని చూస్తా ఉన్నా కానీ మౌనంగా ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ మా ఫోటోలు ఉండవు మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పుట్టించిందే కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్ ఇలా మీరు కూర్చున్న కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్ కాబట్టి అతికి పోతే అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు ఉద్యోగాలు పోతాయి తర్వాత 4 ఏళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టాం ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా మీ తరపున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం అసలు నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి ఎక్కడ బీసీ ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం వదిలిపెట్టాం అదేవిధంగా అధికారులకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి చేసిన దిక్కుమాలిన పనిని వెంటనే క్యాన్సిల్ చేయండి చేసి తప్పులు సరి చేసుకొని మెరిట్ లిస్టు పెట్టండి 480 మంది రాత పరీక్ష రాసిండ్రు వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి ఎవరు ఎట్లా రాసిండ్రు ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి ఆర్డీఓ ఆఫీసులో ఈ పనికిమాలిన పనులు చేయాలా దీనికా మీరున్నది ఇక్కడ ఇంత దిగజారుడు రాజకీయమా 54 పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు ఇదా మీ బతుకు ఇక్కడ అందుకే నేను అంటా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా ఎల్లకాలం మీ కాలం కాదు తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్ని గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా చివరిగా నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా మీరు ఏం చేస్తారో చేయండి చూస్తా ఉన్నా 9-10 నెలల నుంచి రోజొక్క పుకారు ఉట్టియాలి హెడ్లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ అది తప్ప పీకిందేం లేదు 9.5 నెలల్లో ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పిండ్రు రైతు భరోసా ఇస్తా రుణమాఫీ చేసేసినా ఇలా ఊళ్ళలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళని తన్నేటట్టున్నారు ఏది రైతు భరోసా వానాకాలం అయిపోనే వచ్చే నాట్లు వడనేవాడే ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు ఇప్పుడు 10,000కి దిక్కులేదు రుణమాఫీ అన్నారు 1వ విడత పాలాభిషేకాలు 2వ విడత పాలాభిషేకాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఊళ్ళలోకి పోతే రైతులు సెల్ఫీలు తీసుకొని ఇక నాకు గాలే రుణమాఫీ అని లొల్లి పెడతాను అందుకే నేను అనేది ఎల్లకాలం మోసం నడవది ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడవయన్న విషయాన్ని కూడా గుర్తించాలి నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరు ఇస్తానన్న 2 చీరల ఆర్డర్లు మొత్తం సిరిసిల్లకే ఇవ్వాలి అదేవిధంగా ఇలా మీరు మోసం చేస్తా ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా రంజాన్ తోఫా బంధు క్రిస్మస్ కానుక బంధు ఎందుకు బంధు యువనాయకు తెలియదు ఎందుకు బంద్ చేసారో ఎవరు చెప్పేటోడు లేడు
అడిగేటోడు అంతకంటే లేడు. ఎందుకు బంద్ చేస్తారండి పేదవాళ్ళకు మంచి చేసే కార్యక్రమాలు? అందుకే నేను అనేది మూర్ఖపు ప్రభుత్వం, దివాలాకోరు రాజకీయం, అది తప్ప మీకు తెలిసిందేమీ లేదు. తప్పకుండా దీనికి అనుభవిస్తారు ఫలితం అనే మాట కూడా చెప్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. ఎట్లుందంటే బ్రదర్, ఇది నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికేనా? ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయ్యని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్. మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక పరీక్ష పెట్టింది లేదు, కానీ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా నువ్వుదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇంకొక మాట, ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమరిది గారికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి, మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి, అది ఇన్నోవేటివ్ థింకింగ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి, మళ్ళీ ఇవాళ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చినామని చెప్పి మూసీ బాధితులకు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు 9 నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ముళ్ళు ఇలా సడన్ గా 1000 కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి చెప్తా. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామో ఇదివరకు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. 1,60,000 ఉద్యోగాలు అన్నాడు ఇచ్చినాం. భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం ఇయ్యనని ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ మా తమ్ములకు చెప్పుకోవడంలో విఫలమైనాం, మా తమ్ముళ్లను చెల్లెళ్లను కన్విన్స్ చేసుకోవడంలో విఫలమైనాం. మా నాయకులం మేం ఫెయిల్ అయినాం, కేసీఆర్ గారు కాలే. మేం చెప్పలేకపోయినాం ప్రజలకు. మేము ఉద్యోగులకు అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైనాం. ఎందుకు? 73% ఫిట్మెంట్ ఇచ్చి 1వ తారీఖు జీతాలు పడలే అని అవతలోడు ప్రతిపక్షపోడు లొల్లి పెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇట్లా ఎన్నో జరిగినాయి. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు ఇప్పుడిప్పుడు అన్ని తేట పడుతున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని నరికిన రాహుల్ గాంధీ ఏడి? అశోక్ నగర్కి వచ్చి నేను ఇస్తా, నా గ్యారంటీ అని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది? 10 నెలలు అయిపోయినాయి, 11 నెలలు వస్తూనే ఉన్నది. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 ఉద్యోగాలను ఇచ్చినవా ఇప్పటి వరకు? చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసిన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కానీ మిగతా 2 లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది. ఇది పక్క. ఫార్మా సిటీని రద్దు చేస్తాం, హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో, మహేశ్వరంలో, రాష్ట్రంలోని పలు వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండరెడ్డి ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు, మేము ల్యాండ్ తిరిగి రైతులకే తిరిగి చెల్లిస్తాం, ఇచ్చేస్తాం, ఫార్మా సిటీలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరే కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు అని శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఆయన ప్రకటన చేసిండు. ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఫార్మా